నుంచి స్కూటీలో వస్తున్నాను. సడన్ గా టైర్ పంచర్ అయింది. నేను చెక్ చేసుకుంటూ ఉండగానే సడన్ గా చుట్టుముట్టేశారు. మీరు అనుకున్నది కరెక్టే రాధ గారు. ఇదంతా ప్రీ ప్లాన్డ్ గానే జరిగింది. ఎక్కడ సీసీ కెమెరాలు కూడా లేవు. అంటే మీరు ఇటు వస్తారని తెలిసే ఇక్కడే దొంగతనం ప్లాన్ చేశారు. ఖచ్చితంగా ఏదో క్లూ దొరుకుతుంది. వెతుకుదాం. మీరు అటు వెళ్ళండి, నేను ఇటు వెళ్తాను. అటు ఎంత వెతికినా ఏ క్లూ దొరకటం లేదు. నేను ఈ సమస్య నుండి బయటపడటం అసాధ్యం అనిపిస్తుంది. అంత త్వరగా గివప్ ఇస్తే ఎలా రాధ గారు? లెట్స్ వెయిట్ అండ్ సర్చ్. ఈ తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి శిక్ష పడి తీరాలి. వెతకండి. ఏంటే ఈ బ్యాగ్ ఎందుకు తీసావే? అది కాదయ్యా, ఇంత డబ్బు నీకెక్కడిది? అవన్నీ నీకు అనవసరం. నిజం చెప్పు, నువ్వేదో తప్పు చేస్తున్నావు అనిపిస్తోంది. నిన్న కూడా ఆ మేడం ఫోటో నీ దగ్గర చూశాను. ఫోన్లో ఎవరెవరితోనో మాట్లాడుతున్నావు. ఏం తప్పు చేస్తున్నావయ్యా? నేనే తప్పు చేయట్లేదు, బ్రతకటం నేర్చుకున్నాను. అయినా నీతి నిజాయితీగా కష్టపడి పనిచేసి ఏం బాగుపడ్డాం? ఇది కలికాలం. ఇక్కడ ముక్కేవాడిది కాలం కాదు, తొక్కేవాడిదే కాలం. అందుకని తప్పు చేసి సంపాదించాలా? ఎలా సంపాదిస్తున్నామన్నదే ముఖ్యం కాదు. నా బిడ్డని మహారాణిలా పెంచాలి, చదివించాలి, గొప్పింటి కోడల్ని చేయాలి. అవన్నీ చేయాలంటే డబ్బు కావాలి. అందుకే సంపాదిస్తున్నాను, నా బిడ్డ కోసం, దాని భవిష్యత్తు కోసం. నాన్న, ఎందుకు అమ్మ మీద కోపడుతున్నావు? ఏం లేదమ్మా, ఊరికినే నిన్ను బాగా చూసుకోమని, నువ్వు ఏది అడిగితే అది చేసి పెట్టమని మీ అమ్మకి చెప్తున్నాను. నాన్న, నువ్వేదైనా తప్పు చేస్తున్నావా? ఆహా, చిచి 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 లేదమ్మా. ఎందుకు అలా అడుగుతున్నావు? నిజం చెప్పు నాన్న. మరి అమ్మ నిన్నెందుకు తిడుతుంది? మీ అమ్మకి బుద్ధిలేదు తల్లి. ఇటు చూడు, నువ్వంటే మీ నాన్నకి ప్రాణం. ఏం చేసినా నీ మంచి కోసమే, నీ భవిష్యత్తు కోసమే చేస్తాను. ఇంకోసారి పాప ముందు ఇలాంటి మాటలు మాట్లాడుకో. తల్లి, నువ్వు వెళ్ళి ఆడుకోమ్మా. నాన్న, లాకెట్ కనిపించట్లేదు? ఉందే, చూడమ్మా. ఇది నీ మీద ఎంతో ఇష్టంతో చేయించానమ్మా. జాగ్రత్త నాన్న. వెళ్ళాడుకో, వెళ్ళు. దీన్ని ఎక్కడో చూశానే. ఏ, నువ్వు ఇలా డల్గా ఉండకూడదు, సరేనా? స్మైల్, గెట్ గర్ల్. అరే, లాకెట్ చాలా బాగుంది. అయ్యో, విరిగిపోయినట్టుంది. లేదక్క, ఇది ఇలానే ఉంటుంది. ఇది సగం నా దగ్గర, సగం మా నాన్న దగ్గర ఉంటుంది. మా నాన్నకి నేనంటే ఎంతో ఇష్టం, అందుకే ఇలా చేయించారు. ఎస్ మనోహర్, రాధా, ఆ డబ్బు ఎక్కడ ఉంటుందో ఎవరు తీశారో నాకు అర్థమైంది. త్వరగా రండి, వెళ్దాం. ఎక్కడండి? ఎవరు తీశారు?
పదండి, నేను చూపిస్తాను, రండి. ఈ రోజుతో రాధా మనోహర్ల పేడ వదిలిపోవడం ఖాయం. యాండి రాధా మనోహర్ పొద్దుననగా వెళ్లారు. ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో ఒక్కసారి ఫోన్ చేసి కనుక్కోండి. వాళ్ళు ఇంతవరకు రాలేదు అంటే ఆ డబ్బుతో ఎక్కడికో పారిపోయి ఉంటారు వదినా. అయినా మన పిచ్చి కానీ వాళ్ళు ఫోన్ కూడా ఎత్తడం లేదు. శేషు, ముందు నువ్వన్నీ నెగిటివ్గా ఆలోచించడం మానేయ్. అంటే ఆ లాకెట్ని బట్టి ఆ పాప ఫాదర్ దొంగతనం చేశాడని ఫిక్స్ అయిపోయావా? అవును, అయినా ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం కదా, అన్ని నిజాలు బయటపడతాయి. హలో సార్, చెప్పండి సార్. ఎక్కడున్నారు మనోహర్? దొంగతనానికి సంబంధించిన ఏదైనా క్లూ దొరికిందా లేదా? దొరికింది సార్. దొంగతనం జరిగిన ప్లేస్లో ఒక లాకెట్ దొరికింది. దాని ద్వారా దొంగ ఎవరో తెలిసింది. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం సార్. ఆ డబ్బుని దొంగని మీ దగ్గరికి తీసుకొని వస్తాం. వెరీ నైస్, కేర్ఫుల్. ఓకే. ఏంటండి కేర్ఫుల్ అంటున్నారు? ఏమైంది? నిన్న దొంగతనం జరిగిన ప్లేస్లో వాళ్ళకి ఏదో లాకెట్ దొరికిందంట. దాని ద్వారా దొంగ ఎవరో కూడా తెలిసిపోయిందంట. వాణ్ణి పట్టుకోవడానికే వెళ్తున్నారు. రాధా తను తప్పు కాదని ప్రూవ్ చేసుకుంటుందని నాకు తెలుసండి. అర్జెంటుగా రౌడీగాడికి ఫోన్ చేసి వెంటనే ఇంట్లోంచి పారిపోమని చెప్పాలి. సరే, ఎక్కడికి శేషు? అనయ్య, అంటే మీరు సైన్ చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ ఫైల్ మర్చిపోయినానయ్య, అది తీసుకొచ్చేస్తాను. సరే పద. ఆ డబ్బులు ఇక్కడే ఉంటే రకరకాల ప్రశ్నలు తలెత్తుతాయి. వాటిని శేషుకు అప్పగించినా మనం కోరినంత డబ్బులు ఇవ్వడు. ఈ డబ్బులు భార్య పిల్లల్ని తీసుకుని ఎక్కడికైనా పారిపోతే బాగుంటుంది. మాధవి, ఒకసారి ఇట్రా. ఏంటండి? మనం అర్జెంటుగా ఇంటి నుంచి వెళ్ళిపోవాలి. తొందరగా నువ్వు వెళ్ళి బట్టలు సర్దు. ఎందుకండి? ఏమైంది? ఎందుకు ఏమిటి అని అడగదు, చెప్పింది చెయ్యి. వెళ్ళు. హలో సార్, చెప్పండి. ఊరిని దుంప తెగ ఫోన్ తిన్నాను కనిసేపరా. ఇదిగో అర్జెంటుగా నువ్వు విల్లుదులు పారిపో. ఏంటి? దేనికండి? రేయ్, నువ్వు డబ్బు కొట్టేసిన అమ్మాయికి నీ జాడ తెలిసి చచ్చింది. అది దాని మొగుడితో సహా నిన్ను పట్టుకోవడానికి వస్తోంది. అమ్మమ్మ, ఇటు. ఈ ఫోటోలో ఉన్న పాప వాళ్ళ ఇల్లు మీకు తెలుసా? తెలుసండి, అదిగో అక్కడ. ఎక్కడ? అక్కడ, ఆ మూడో ఇల్లు. ఇది పట్టుకో. ఓకే అండి. థ్యాంక్ యూ.